శాస్త్రవేత్తలు ఉంటారు కదండి. సో విదేశాంగ వ్యవహారాలు వాళ్ళు 50 పీపుల్ ఉంటే టోటల్ గా వాళ్ళని ఒక 30 మంది 20 మంది జనాలు కుదిస్తారండి. ఎవరైతే మన అనవసరంగా వస్తుంటారో అంటే ఎవరికి వాళ్ళకి సరైన పాస్పోర్ట్లు సరైన కరెక్ట్ డాక్యుమెంట్స్ లేని వాళ్ళందరినీ కూడాను బయటికి వెనక్కి పంపించడానికి ఒక 48 గంటలు ఇచ్చేసి అందరిని పంపించేస్తున్నారు. ఒకే ఒక గుజరాత్ లో ఒక 1000 మంది దొరికారండి. సో అనవసరంగా వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్, సో అనధికారికంగా వచ్చినటువంటి జనాలు వాళ్ళందరినీ కూడా వేరే వేరే కంట్రీల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎవరైతే ప్రూఫ్స్ డాక్యుమెంట్స్ లేవో వాళ్ళందరినీ కూడా ఇంకా పంపించేస్తుందండి. కాశ్మీర్ లో జల్లడి బట్టి వేరుతున్నారండి. ఎవరెవరైతే ఉన్నారో నాన్ లోకల్ పీపుల్ ఎవరైతే అక్కడ జనాలు ఒక కాశ్మీరు లో ఉన్న జనాలు ఎవరైతే పాకిస్తాన్ సానుభూతి పరులు పాకిస్తాన్ పరంగా సానుభూతి పరంగా మాట్లాడుతున్నారో వాళ్ళని జల్లడి బట్టి ఒక్కొక్కరు ఏరి పారేస్తున్నారండి. ఇంకో విషయం అండి, మొన్న ఒక విదేశాంగ వ్యవహారాల